నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 41వ డివిజన్ మనుమసిద్ధి నగర్లో 37, 38, 41 డివిజన్లలో 1,95,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్లు పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, సయ్యద్ తహసీన్ మరియు మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తున్నటువంటి అభివృద్ధి పద్ధతి ప్రారంభోత్సవం. ఈ ప్రారంభోత్సవ ప్రారంభం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, రాష్ట్ర మారిటైమ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ దామచర్ల సత్య గారు రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. దామచర్ల సత్య గారి గురించి చెప్పాలంటే ఒక రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. అందులో కూడా నుంచి ప్రకాశం జిల్లాలో దామచర్ల కుటుంబం అంటే ఎంతో చరిత్ర కలిగినటువంటి రాజకీయ కుటుంబం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అత్యంత కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తూ, మరో పక్క అభివృద్ధి చేస్తూ, మరో పక్క ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని, అద్భుత రాజధాని అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దిశా మార్పే పోలవరాన్ని పరిగెత్తిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం ఏదైతే ఆ యొక్క పెట్టుబడులు మొత్తం కూడా దయచేసి బీజేపీ నేతలను కోరుతున్నా రెడ్డికి వర్తిస్తుంది. నేనేదో ఎమ్మెల్యే తమ్ముడిని షోక్గా చొక్కా తీసుకుంటా తిరగతా అంటే సాధ్యం కాదు. చెమట కారాల నేను సతీష్ ఎటగచ్చు ఎమ్మెల్యే కాకముందు చెమట కారాల, నిరంతరం జనం మధ్యలో ఉండాలా, చేసేది చెప్పాలా, చేయలేంది నా వల్ల కాదని చెప్పాలా, మనిషిని తిప్పుకోకూడదు. ఒక్కసారి ఒక మనిషి ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా, నేరుగా వచ్చి చెప్పినా, ఇంకా మనిషి మర్చిపోయినా ఆ పని కోసం మనం వెంటాడి కనుక్కొని పని చేసి చెప్పాలా. ఏ కారణం ఇచ్చినా కాకుండా పోతే ఎందుకు కాదు చెప్పాలా. ఉదాహరణకి కొంతమంది పాపం తెలియక రైల్వే స్టేషన్ స్థలాలకి ఇళ్ల పట్టాలు కావాలంటారు, అది సాధ్యం కాదు. అందుకే ఆ మాట చెప్పాలి వాళ్ళు తిరిగి. రెండోది, అన్నిటికీ ముఖ్యంగా ప్రజల ఓట్లు మనకు ఎంత ముఖ్యమో కష్టం చేసే సహచర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం ప్రభుత్వం వచ్చినాక ఏ విధమైన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేయాలన్న తపంతో రోజుకి 18 గంటలు కష్టపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారని కూడా ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశం మొత్తం మీద పెన్షన్లకి సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలన్నీ పూర్తి చేసి ప్రతి ఒక్క ప్రజలు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని తపంతో పనిచేస్తూ ఉన్నాం. అలాగే గత ప్రభుత్వంలో ఆగిపోయిన పెట్టుబడులన్నీ మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాగానే సుమారుగా అనేక పరిశ్రమలు మన వైపు చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే, భావితరాల భవిష్యత్ బాగుండాలి అంటే ఇక్కడ రూరల్ శాసనసభ్యులుగా మళ్ళీ మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన భారతదేశ ప్రధానిగా మళ్ళీ మోడీ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా శ్రీధర్ అన్న గారికి మొత్తం అంతా తాను చూసినటువంటి జగన్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనమే జగన్కి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర
అధికార ప్రతినిధిగా ఇవ్వడం జరిగింది. ఎంతో కీలకమైన, ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పదవిని చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు జగన్ మీద నమ్మకం తప్పడం జరిగింది. భవిష్యత్తులో జగన్ మరింత ఉన్నత స్థానం జరపాలని మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు ఏ విధంగా అయితే 3 సార్లు తీవ్రంగా చూపించారో 2029 ఎన్నికల్లో జగన్ కూడా అదే విధంగా ఆశీర్వదించి జగన్ కంటే మించిన మెజార్టీ తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు.